సరే అంటే ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ కాబట్టి హైదరాబాద్లో ఇక్కడ చాలామంది ఇక్కడ యువత సెటిల్ అవుతూ ఉంటారు, చదువులు రీచా కానివ్వండి ఏదైనా కూడా ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి కనుక హైదరాబాద్ని ఒక జోన్గా చేసి ఫ్రీ జోన్గా కాకుండా ఉంటే కనుక ఇది కొంచెం న్యాచురల్ జస్టిస్కి భిన్నంగా ఉండదంటారా? అంటే సమాన అవకాశాలు దక్కుతాయి. అంటే న్యాచురల్ జస్టిస్ ఏంది, అందరికీ సమాన అవకాశాలు. మన రాజ్యాంగం చెప్పేదే, ఫండమెంటల్ రాజ్యాంగం చెప్పేదే మనకు అది. అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి, అందరికీ అవకాశాలు ఉండాలి. ఆ అవకాశాల్లో భాగమే ఈ జోన్ల వర్గీకరణ. అట్లా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా హైదరాబాద్ని ఒక జోన్ చేసినా ఇంకొకటి ఒక జోన్ చేసినా ఈ ప్రాంతంలో ఉండే ఒక 100 పోస్టులు మనకు పలానా క్యాడర్కి సంబంధించిన పోస్టులు ఉంటే డెఫినెట్గా 10 జిల్లాలకు 10 బైఫర్కేట్ కావాలి. అట్లా కాకుండా 100 ఒక హైదరాబాద్కి ఒక జిల్లాకి వస్తే డెఫినెట్గా మిగతా జిల్లాలు మళ్ళీ తమ వాదాన్ని వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ అసమానతలు తలెత్తకుండా మళ్ళీ ఉద్యమాలు రాకుండా ఉండాలంటే ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా సమాన నిష్పత్తులు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో ఎగ్జామ్ పెట్టి నువ్వు రాస్తే 70 మార్కులు వచ్చిన ఆయనకు ఉద్యోగం రాదు, అదే హైదరాబాద్లో అయితే 60 మార్కులు వచ్చిన ఆయనకు కూడా ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఏ జిల్లా వాళ్ళ స్థాయి తగ్గట్టు ఆ జిల్లాకు ఉండాలి తప్ప నువ్వు ఆ జిల్లా స్థాయి ఈ జిల్లా స్థాయికి తీసుకొచ్చి న్యాయపరమైన చిక్కులు ఏమి ఉండవంటారా? అంటే ఒకటి, ఇది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కూడా. ఎందుకంటే 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఇవేమన్నా మార్పుల కోసం ఉమ్మడి క్యాపిటల్ కాబట్టి వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తారో లేదో నేను ఇప్పుడే చెప్పలేను. కానీ డెఫినెట్గా ఇందులో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా 60-40 ఉందండి గ్రూప్ 1 ఆఫీసర్స్కి, 60 లోకల్ 40 ఓపెన్ కోటాని. మేమేమంటున్నాం, ఈ 40 ఓపెన్ కోటాని మొత్తంగా కూడా 10 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఉండాలి. ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి సంబంధించి మీ స్టేట్ క్యాడర్ కాబట్టి అది ఎట్లయినా పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్లో కూడా నాన్ లోకల్ అవసరం లేదు, టీచర్ పోస్టులకు నాన్ లోకల్ అవసరం లేదు. ఏ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ జిల్లాలో ఉండాలి. అయితే ఇలా భార్యాభర్తలకు ఉన్నటువంటి వాళ్ళకు అనారోగ్య కారణాలకే ఒక కుషన్ లాగా 10% 5% పెట్టుకోవచ్చు. ఎవరైనా వచ్చి పనిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు సీనియారిటీ కోల్పోతారు. ఇలా ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్నారు ఎవరైనా, మీరు ట్రాన్స్ఫర్ బదిలీలకు అవకాశం ఇవ్వండి 5-10%. ఎవరైనా వాళ్ళకు పోవడానికి ఉండి ఇలా ఆంధ్ర అమ్మాయిని ఎవరైనా తెలంగాణ చేసుకుంటే ఇక్కడ తీసుకురావడానికి అవకాశం ఉండాలి. అసలు ఎంత దుర్మార్గం అంటే ఈ రీఆర్గనైజేషన్ చట్టంలో అసలు ఏవి ఒక మెకానికల్గా అంటే ఛత్తీస్గఢ్ అవి ఎట్లా చేసాం, ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇవన్నీ కూడా అవి ఉద్యమాలతో అసమానతలతో వచ్చినటువంటి ఉద్యమాల కంటే ఎక్కువ కొద్ది రాజకీయపరమైనటువంటి అసమానతలతో వచ్చిన ఉద్యమాలు. కానీ తెలంగాణ ఉద్యమానికి ఒక చరిత్ర ఉంది. ముల్కీ ఉద్యమం ఉంది, జయాంధ్ర ఉద్యమం ఉంది, జై తెలంగాణ ఉద్యమం ఉంది, 69 ఉద్యమం ఉంది. ఇక్కడ ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా జరిగినటువంటి నీళ్లు నిధులు నియామకాల మీద ఆధిపత్యం పోవాలనేటువంటి ఉద్యమాలు జరిగినాయి, సామాజిక ఉద్యమాలు జరిగినాయి. అవి రక్తసిక్తమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. వేలాది మంది అమరులైనటువంటి. మీరు చెప్పేది ఏంటంటే రీఆర్గనైజేషన్ బిల్లు తప్పులు తడకలు, చాలా తప్పులు తడకలుగా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇవి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో విభజన చట్టంలో ప్రతిబింబించలేదు. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన